వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, తొలిసారి ఓటు వేయనున్న 3 గ్రామాల ప్రజలు. మరి ఎందుకు అనంటే ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఓటు హక్కు అనేది ఇంతవరకు కూడా రాలేదు. అండ్ కొన్ని ప్రాంతాలకి ఇప్పటి వారికి కూడా రెవెన్యూ రికార్డ్స్లో చేర్చలేదు. ఎందుకోసం అనంటే ఇవి స్వతంత్రానికి పూర్వం లేదంటే ఇవి ఒక ఫారెస్ట్లో ఉండే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు, అంటే అడవుల్లో ఉండే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. యూకేలో రామ్నగర్ దగ్గరలో ఈ ప్రాంతాలు అనేవి ఉండేవి. మరి దీనిలో భాగంగా స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రెవెన్యూ రికార్డ్స్లో ఈ గ్రామాలను చేర్చకపోవడంతో ఈ గ్రామాలకి ఏవైతే సదుపాయాలు అందాలో అవన్నీ ప్రభుత్వం నుంచి అందకుండా పోవడం జరిగింది. ఎలాంటి సౌకర్యాలు అంటే మనకి ఎలాగైతే రేషన్ కార్డ్స్లు మరియు పథకాలు సబ్సిడీస్ మనకి ఏ విధంగా అందుబాటులోకి వస్తున్నాయో అలాంటి ఏ సౌకర్యాలు కూడా ఈ విలేజెస్కి అందుబాటులోకి రాకుండా పోయింది. మరి దీనికి సంబంధించి మరి ఈ కొత్తగా ఈ 3 గ్రామాలను ఇప్పుడు గుర్తించి వీటికి రెవెన్యూ హోదాను ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడున్నాయి ఈ గ్రామాలు అంటే ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఈ గ్రామాలు అనేవి ఉన్నాయి. ఏ గ్రామాలు అనంటే రాంపూర్, లేతి మరియు చోప్రా అనే ఈ 3 గ్రామాలకి కనీసం ఓటు హక్కు కూడా లేదు. కాబట్టి ఇటీవల కాలంలో ఈ 3 గ్రామాలకి కూడా ఈ రెవెన్యూ హోదాను కల్పించడంతో వీరు కూడా ఓటు వేసేందుకు అర్హులుగా గుర్తించబడడం జరిగింది. రాంపూర్, లేతి, చోప్రా. So peoples of 3 villages will vote for the first time. So these peoples are surrounded on UK in near of Ramnagar. So in these villages are placed or near to the forest. So because of this reason they doesn't have any facilities. They doesn't have any facilities from government. So that villages are Rampur, Lethi, Chopra. Villages are Rampur, Lethi, Chopra. So in after our independence, these villages are doesn't included on revenue records. Because of this reason these villages doesn't have any facilities and policies from government. But now government is recognized these 3 villages nearer to the forest and included in revenue records, and also giving opportunity to vote for these 3 villages. నెక్స్ట్, ప్రెడిక్టివ్ డెత్ మోడల్. మరి ఇది దేనికి సంబంధించింది అంటే ఒక టీబీకి సంబంధించిన ముందస్తు చర్య అని చెప్పుకోవచ్చు. అంటే టీబీకి సంబంధించిన ముందస్తు అంచనాలను వేసే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ టీబీని అంచనా వేయడం కోసం ముందస్తుగా ఒక ఏఐ ఆధారిత ఒక అంచనాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐ ఆధారిత ప్రెడిక్టివ్ డెత్ మోడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వేగవంతంగా మనకి ఎవరికైనా క్షయ వ్యాధిని గురించిన సమాచారాన్ని త్వరగా ఇవ్వడం జరుగుతుంది. మరి దీని కారణంగా
వ్యాధులని త్వరగా గుర్తించవచ్చు, అలాగే అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తమిళనాడులో మొట్టమొదటిసారిగా టీబీ ఏఐ బేస్డ్ ప్రిడిక్టివ్ డెత్ మోడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ముందస్తు అంచనాలను వేయడం, అలాగే మరణాలను తగ్గించే ఉద్దేశం, అలాగే టీబీ నియంత్రణ కార్యక్రమాలను చేయడం దీని ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. సో ప్రిడిక్టివ్ డెత్ మోడల్ ఈస్ ప్రెసెంట్ ఆర్ ఫస్ట్ inaugurated state was Tamil Nadu. First inaugurated state was Tamil Nadu. So it is an AI-based predictive death model. So it is estimates TB reports. Estimates TB reports. So in this case, we are falsely estimate the cases of TB patients and also reduces the mortality, reduces the mortality from TB cases. And this TB of our AI-based predictive death model is cooperative TB eradication program. It is used to cooperate the TB eradication program and also increase the interventive and also reduce the mortality, and this is the only purpose predictive death model was inaugurated for the first time in a Tamil Nadu state. And this is about predictive death model. Next, బీహార్ గవర్నమెంట్ డెసిషన్ ఆన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిజర్వేషన్. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లకి సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. మరి ఎందుకోసం తీసుకుంది అనంటే, బీహార్ గవర్నమెంట్ 2016లో మహిళల కోసం, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక రిజర్వేషన్ని తీసుకురావడం జరిగింది. ఎంతవరకు అంటే 35% వరకు రిజర్వేషన్స్ని తీసుకురావడం జరిగింది 2016లో. మరి ఇప్పుడు 2025 నాటికి ఈ రిజర్వేషన్స్ అనేవి ఇంకా ఒక కీలక నిర్ణయంతో ఒక డెసిషన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే, ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో సొంత నివాసులకు మాత్రమే ఈ బీహార్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి 35% వరకు రిజర్వేషన్స్ కల్పిస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్న రిజర్వేషన్స్కి ఇప్పుడు శాశ్వత నివాసం ఉన్న వాళ్ళకే అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది 2025లో భాగంగా. So Bihar government takes a decision on government employees reservations. So this decision was implemented on 2016 with the percentage of 35% reservations for women. But now recently another decision is taken on women's government reservations by residential policy. In this residential policy, who belongs to the Bihar permanent resident, that resident belongs to this reservations up to 35%, and this is about Bihar government decision of a government reservations. Next, Seen River. మరి సీన్ రివర్ అనేది దేనికి సంబంధించింది, ఎక్కడుంది అని తెలుసుకుందాం. మనకి ఎలాగైతే హైదరాబాద్లో మూసీ నది ఏ విధంగా ఫేమసో, ఇక్కడ ప్యారిస్లో సీన్ నది అదే విధంగా చెప్పుకోవచ్చు. అంటే ఫేమస్ అని అంటే మనం మురికి కాలువగా చూస్తాం మూసీ నదిని, అలాగే ప్యారిస్లో కూడా ఈ సీన్ నది అనేది మురికి కాలువలానే ఉంటుంది, లేదంటే తయారైంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ సీన్ నది ఒకప్పుడు మురికి కాలువగా ఉన్న ఈ సీన్ నది ఇప్పుడు ఫ్రెష్ వాటర్గా మారడం జరిగింది. అలాగే ఇందులో జలకాలు ఆడడం కూడా జరుగుతుంది. మరి ఎందుకోసం ఈ అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ఈ ఫ్రెష్ వాటర్గా ఇది మారింది అని చూసుకుంటే, దీనిలో గవర్నమెంట్ అనేది ఈ మురికి కాలువ నుంచి పరిశుభ్రంగా ఈ నీటిని మార్చే ఉద్దేశంతో ఒక భూగర్భ నీటిని లేదంటే ఒక భూగర్భ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఈ మురికి కాలువగా ఉన్న ఈ నది ఏదైతే ఉందో ఈ ట్యాంక్ని దీనికి ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని ఇది నిల్వ చేసుకొని ఈ
ఏదైతే వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో దీన్ని బయటికి పంపించి ఈ ఫ్రెష్ వాటర్ ద్వారా దీనికి పంపించడం ద్వారా ఇది ఫ్రెష్ వాటర్గా మారడం జరిగింది. మరి 1923 వరకు కూడా ఇది స్వచ్ఛమైన నీటిగానే ఉండేది. ఇది ఒక బ్యూటిఫుల్ నదిగానే ఉండేది. దీనికి శృంగార నది అని కూడా పేరు ఉండేది. కాలక్రమేణా ఇది మురుకు కాలువగా మారడంతో గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకొని దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసి మళ్ళీ క్లీన్ వాటర్గా మార్చడం జరిగింది. సో సీన్ నది ఈస్ ఎ ఫేమస్ ఆన్ Paris. So this is a drainage water river. This is known as a drainage water river. In 1923 this is a fresh water river, but it is became as a drainage water. So Seine government or Paris government takes decisions to develop a Seine river to fresh water. So they built a dam and store a rainwater from it and done or become a fresh water or to push a fresh water on it and it become a fresh water in this river. So this is known as Seine river. India is placed fourth in a consumption of biofuel. ప్రపంచంలో బయోఫ్యూయల్ వినియోగంలో భారత్ అనేది 4వ స్థానంలో ఉందంట. మరి బయోఫ్యూయల్ అంటే ఏంటి అంటే బయోఫ్యూయల్ అనేది ఒక మొక్కల నుంచి లేదంటే జంతువుల వ్యర్థాల నుంచి మరియు జీవ పదార్థాల నుండి ఏర్పాటయ్యే ఒక పదార్థాన్ని మనం బయోఫ్యూయల్ అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని పునరుత్పాదక వనరుగా కూడా చెప్పుకోవచ్చు, అంటే రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీనిని ఏ సంస్థలు సహకరిస్తున్నాయి అనంటే ఈ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ కెనరీ మరియు కేపీఎంహెచ్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ కెనరీ మరియు కేపీఎంహెచ్ అనే 3 సంస్థలు ఈ బయోఫ్యూయల్ వినియోగానికి సహకారం అందిస్తున్నాయి. మరి దీనిలో భాగంగా ఈ బయోఫ్యూయల్ వినియోగంలో భారత్ యొక్క స్థానాన్ని ఏ సంస్థ విడుదల చేసింది అంటే ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అనే ఈ సంస్థ బయోఫ్యూయల్ వినియోగంలో భారత్ అనేది 4వ స్థానంలో ఉంది అని చెప్పి వివరించడం జరిగింది ఎనర్జీ ఇన్స్టిట్యూట్. మరి మొదటి 3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి అంటే అమెరికా, ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ ఇండోనేషియా అండ్ ఫోర్త్ ప్లేస్ ఇండియా. మరి ఏ సంస్థ విడుదల చేసింది ఎనర్జీ ఇన్స్టిట్యూట్? మొదటి ప్లేస్లో అమెరికా, 2వ ప్లేస్లో బ్రెజిల్, 3వ ప్లేస్లో ఇండోనేషియా అండ్ 4వ ప్లేస్లో ఇండియా ఉన్నట్లుగా వివరించడం జరిగింది. సో ఇండియా is placed 4th in a consumption of biofuel. So this report was released on Energy Institute. So in this Energy Institute, in a biofuel consumption, first place is America and second place is Brazil, third place is Indonesia and fourth place is India. And biofuel is known as, or it is produced by, biofuel is produced by plants or wastage of animals is known as a biofuel, and it is also called as a renewable energy resources. And this is about biofuel consumption. Next, National Award for నాగరాజు జాతీయ పురస్కారం. చేనేత జూజూరు నాగరాజ్కు జాతీయ పురస్కారం లభించింది. మరి ఏ రోజున లభించింది అనంటే జూలై 7, 2025 ఏ రోజు అది? జాతీయ జౌలి మరియు
చేనేత దినోత్సవం లేదంటే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ చేనేత జూజూరు నాగరాజ్కి జాతీయ పురస్కారం అనేది లభించడం జరిగింది. మరి ఎవరు ఈ పురస్కారాన్ని అందజేశారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. మరి ఈయన ఏ కేటగిరీలో భాగంగా ఈయనకి ఈ అవార్డుని ప్రదానం చేశారు అంటే డిజైనర్ విభాగంలో భాగంగా ఈయనకి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో నేషనల్ అవార్డ్ ఫర్ జూజూరి నాగరాజ్ ఆన్ July 7, 2025. This award is presented by President of Draupadi Murmu. The category of designer, he got an award on National Handloom Day. Next, Himachal Pradesh state using ఆధార్ గోమనిక లేదంటే ఆధార్ ముఖ గుర్తింపును ఉపయోగించిన మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ని చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటిగా ముఖాన్ని స్కాన్ చేసి మనకి రేషన్ అనేది ఇవ్వడం మొదలుపెట్టిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. మనకి ఇంతకుముందు మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి తంబు ద్వారా కానీ మరియు ఓటీపీస్ ద్వారా కానీ రేషన్ని తీసుకుంటున్నాము. కానీ హిమాచల్ ప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఈ ముఖ ఆధారంగా ఏర్పాటు చేసిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ గుర్తింపును ఉపయోగించి స్కాన్ చేసి ఇచ్చే రేషన్స్. మరి ఈ రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు మనకి? పీడిఎస్ పథకం ముందు నుంచి. మరి పీడిఎస్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రేషన్ కార్డ్స్ అనేవి మనకి ఇస్తున్నారు. మరి ఆ రేషన్ కార్డ్స్లో ఈ రాష్ట్రాన్ని మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యూజింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫర్ రేషన్ distribution, and this is the first state of distributing with a facial recognition. So it was started on July 2025, and this facial recognition and this rations are distributed from PDS system. So in that PDS system to now, Himachal Pradesh state was the first time recognizing the facial recognition of distribution of ration. Next, AI based mosquito control program. మరి AI ఆధారిత దోమల నియంత్రణ కార్యక్రమము మొట్టమొదటిసారిగా ఒక AI ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక దోమల నియంత్రణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దోమల నియంత్రణ కార్యక్రమాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే మరింత సమర్థవంతంగా సురక్షితంగా దోమలను ట్రాక్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ AI బేస్డ్ మస్కిటో కంట్రోల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒక మస్కిటో ఆఫ్ సూపర్లెన్స్ సిస్టమ్గా ఇది పనిచేస్తుంది. దీన్ని సమర్థవంతంగా ట్రాక్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం. AI based mosquito control program was established. So the system is considered as MOSSS, mosquito off surveillance system. This considered as mosquito off surveillance system. So the purpose to establishment of this program was to control or track with efficiently mosquitoes with a very efficiently, and this is the only process to establish this AI based mosquito control program.
నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అంటే ఏంటి అని అంటే, ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఒక విద్యార్థి మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు, నోట్బుక్లు, షూస్ అన్నిటికీ సంబంధించిన ఒక కిట్లను ఈ విద్యార్థి మిత్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిని ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని అంటే జూన్ 10 నుంచి దీనికి సంబంధించిన కిట్లను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విద్యార్థి మిత్రకి సర్వేపల్లి రాధాకృష్ణన్ మాజీ రాష్ట్రపతి అయిన మరియు తత్వవేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట ఈ విద్యార్థి మిత్రకి పేరు ఇవ్వడం జరిగింది. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిశ్రా started on 10th June 2025. So because of this scheme distributing kits for students. So in that kits they have shoes, bags and notebooks and etc. all are there in that kit. So in this Vidyarthi Mitra is named as Sarvepalli Radhakrishna. నెక్స్ట్ 10th వన్ నేషనల్ బయోబ్యాంక్. మరి నేషనల్ బయోబ్యాంక్ అంటే ఏంటి అంటే, ఇది ఆరోగ్య సంరక్షణ కోసం అలాగే జన్యు పరిశోధన కోసం ఏర్పాటు చేసిన బ్యాంకుగా చెప్పుకోవచ్చు. మనకి ఆరోగ్య సంరక్షణ మరియు జన్యు పరిశోధన కోసం ఏర్పాటు చేసిన జాతీయ బయోబ్యాంక్. మరి దీన్ని ఏ సంస్థ వారు నిర్వహిస్తున్నారు అంటే CSIR మరియు IGIB అనే సంస్థలు నిర్వహించడం జరుగుతుంది. మరి దీని ద్వారా ఈ నేషనల్ బయోబ్యాంక్ ఈ బ్యాంకు ద్వారా ఈ ఉపయోగం ఉంది అంటే, దీని ద్వారా ఒక ఆధారిత పరిశోధనలు అనేవి జరుగుతాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన పరిశోధనలను నిర్వహించడం జరుగుతుంది. మరి దీని కారణంగా ఏం జరుగుతుంది అని అంటే, మనకి ఎక్కువగా సమర్థవంతమైన ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది, వేగవంతమైన ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది, మరియు ఖచ్చితమైన నిర్ధారణలు కూడా ఈ AI ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన చాలా టాపిక్స్లో కూడా AI బేస్డ్ ఇన్ఫర్మేషన్స్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే AI అనేది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన సేవలను అందించే విధానంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేషనల్ బయోబ్యాంక్ is established for protection of health and also research on genes. Because of this reason, National Biobank was established, and this is a AI-based research institute and also protection of health of systems. So in this AI-based, so it is used for healthy and confirmed information and also effective treatment and also other ones. So because of these reasons, National Biobank was conducting. So this National Bank was running on CSIR and IGIB systems, organizations. And this is about a National Biobank. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.